Good morning everyone. I am Krishna Priya working as lecturer in Sir CRR College for Women. Today we are dealing botany paper and the title of this paper is Plant Ecology and Phytogeography. In this session we are entering into a new unit, third unit, Population Ecology. Introduction. It may be defined as the study of the sizes and distribution of plants and animal populations. అంటే మనం ఇది ఎలా డిఫైన్ చేయొచ్చు? పాపులేషన్ ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ సైజెస్ అండ్ దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎవరిది ప్లాంట్స్ అండ్ యానిమల్ పాపులేషన్స్. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దాని యొక్క సైజెస్ అండ్ దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి చదివేదాన్ని అలాగా మనము దీని పాపులేషన్ ఎకాలజీని డిఫైన్ చేయొచ్చు. ఏ పాపులేషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ లివింగ్ ఇన్ ఏ గివెన్ ఏరియా. పాపులేషన్ అంటే ఏంటి? ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ అంటే ఒక స్పీషీస్లోనే ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ లివింగ్ ఇన్ ఓన్లీ పర్టికులర్ ఏరియా ఈజ్ కాల్డ్ పాపులేషన్. అండ్ ఇదేంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాపులేషన్? మనకి పాపులేషన్ అనేది ఇట్ షోస్ ఎ మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఏంటి అవి అంటే డెన్సిటీ ఒకటి, నేటాలిటీ అంటే నథింగ్ బట్ బర్త్ రేట్, నెక్స్ట్ మార్టాలిటీ అంటే డెత్ రేట్, మైగ్రేషన్, పాపులేషన్ ఫ్లక్చువేషన్స్ అండ్ పాపులేషన్ డిస్పర్సల్. సో వీటన్నిటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చదువుకుంటాం అనమాట. సో కమింగ్ టు పాపులేషన్ సైజ్ అండ్ డెన్సిటీ అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఎ పాపులేషన్ ఈజ్ కాల్డ్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఒక టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ని కనుక తీసుకుంటే మన ఒక పాపులేషన్లో దాన్ని సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటాము. అదే మనము నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ యూనిట్ ఏరియా, ఒక పర్టికులర్ యూనిట్ ఏరియాలో తీసుకుంటే ఒక యూనిట్ ఏరియాలో ఇంత నెంబర్ ఆఫ్ ఇండివిజువల్సే ఉన్నారు అని తీసుకుంటే దాన్ని మనము డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటాము. సో ద లార్జ్ సైజ్డ్ యానిమల్స్ టెన్ టు హ్యావ్ లోవర్ డెన్సిటీ దాన్ ద స్మాల్ బాడీడ్ యానిమల్స్. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ది లార్జ్ సైజ్ యానిమల్స్ అంటే పెద్ద సైజులో ఉన్న యానిమల్స్కి డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ స్మాల్ బాడీడ్ యానిమల్స్. ఎందుకు ఇలా అంటున్నారంటే ఇప్పుడు లార్జ్ సైజులో ఉన్న యానిమల్స్ ఏంటి అంటే ఒకే చోట గుంపులుగా ఉండవు, వేరే వేరే చోట్ల ఉంటాయి. సో ఇక్కడ ఏమని ఇచ్చారు పైన మనకి? డెన్సిటీ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో, ఒక పర్టికులర్ యూనిట్ ఏరియాలో ఇండివిజువల్స్ నెంబర్స్ని బట్టి మనకి డెన్సిటీ ఉంటుందని చెప్పారు. అంటే ఇక్కడ లార్జ్ సైజ్ యానిమల్స్ పర్టికులర్ ఏరియాలో ఎక్కువ ఉండవు, తక్కువగా ఉంటాయి. వెన్ కంపేర్డ్, ఎప్పుడైతే కంపేర్ చేసామో స్మాల్ బాడీడ్ యానిమల్స్ కంపేర్ చేస్తే లార్జ్ బాడీడ్ యానిమల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి డెన్సిటీ అనేది తగ్గిపోతుంది అని చెప్పారు. అదే స్మాల్ బాడీడ్ యానిమల్స్ అంటే చిన్న యానిమల్స్ ఉంటాయి, అవన్నీ మనకి గుంపులుగా కనిపిస్తాయి కదా. సో ఒక పర్టికులర్ ఏరియాలో యానిమల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి ఏరియాలో డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో లార్జ్ సైజ్ యానిమల్స్లో డెన్సిటీ తక్కువగా ఉంటుంది, స్మాల్ బాడీడ్ యానిమల్స్లో డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ పాపులేషన్ మే డిక్రీజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎమిగ్రేషన్ ఆర్ మార్టాలిటీ. అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే పాపులేషన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎమిగ్రేషన్ ఆర్ మార్టాలిటీ. ఎమిగ్రేషన్ అంటే ఏంటి? మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం. అంటే ఒక కంట్రీ నుంచి ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఉన్నాము, ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోతున్నాము, అవుట్వర్డ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఆర్ మార్టాలిటీ అంటే డెత్ రేట్, అంటే పాపులేషన్ నెంబర్ తగ్గిపోతుంది కదా. సో ఇలా బయటికి వెళ్ళిపోవడం వల్ల కానీ డెత్ రేట్, పాపులేషన్ తగ్గిపోవడం వల్ల కానీ ఏమవుతుందంటే పాపులేషన్ డెన్సిటీ అనేది మనకి డిక్రీజ్ అయిపోతుంది. అదే పాపులేషన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఆర్ నేటాలిటీ. ఇమిగ్రేషన్ అంటే బయట నుంచి మనం పాపులేషన్లోకి రావడం, ఇన్వర్డ్ మూమెంట్ అంటాము, దాన్ని ఇమిగ్రేషన్ అంటాము. ఆర్ నేటాలిటీ అంటే బర్త్ రేట్, అంటే కొత్తగా ఇండివిజువల్స్ని వస్తూ ఉంటాయి కదా. సో అంటే ఇండివిజువల్స్ పెరుగుతూ ఉంటారు, అంటే బయట నుంచి ఇండివిజువల్స్ కూడా మన దాంట్లోకి వచ్చేస్తున్నారు, మన పాపులేషన్లోకి. సో ఏంటి? మన పాపులేషన్ అనేది పెరుగుతుంది అంటే నథింగ్ బట్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో డెన్సిటీ అనేది ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ ఇట్ మే డిక్రీజ్. ఇంక్రీజ్ అవ్వచ్చు అండ్ డిక్రీజ్ అవ్వచ్చు. ఎలా ఇంక్రీజ్ అవుతుంది అని రీజన్స్ ఇచ్చాడు, అండ్ ఎలా డిక్రీజ్ అవుతుంది అని కూడా రీజన్స్ ఇచ్చాడు. మీకు ఇక్కడ చూసినట్టయితే డెన్సిటీ అనేది ఇదిగోండి ఈ రెండు, నేటాలిటీ అండ్ ఇమిగ్రేషన్, ఈ రెండిటి వల్ల డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారు. అండ్ మోర్టాలిటీ అండ్ ఎమిగ్రేషన్, వీటి వల్ల డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పారు. అలాగే నెక్స్ట్ వన్, మనకి డెన్సిటీ 2 టైప్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏంటిది అది అంటే క్రూడ్ డెన్సిటీ ఒకటి అండ్ ఎకలాజికల్ ఆర్ స్పెసిఫిక్ డెన్సిటీ.
క్రూడ్ డెన్సిటీ అంటే పాపులేషన్ డెన్సిటీ మెజర్ పర్ యూనిట్ ఏరియా ఇన్ ఓన్లీ ఇన్ పర్టికులర్ టైం. ఒక పర్టికులర్ యూనిట్ ఏరియాలో ఇంత పర్టికులర్ టైంలో పాపులేషన్ డెన్సిటీని కనుక మెజర్ చేస్తే దాన్ని క్రూడ్ డెన్సిటీ అంటాము. అదే ఎకలాజికల్ ఆర్ స్పెసిఫిక్ డెన్సిటీ అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ హ్యాబిటాట్ ప్లేస్. మనకి పైన ఏం చూసాము, ఒక యూనిట్ ఏరియాలో ఇంత టైంలో మనం పాపులేషన్ డెన్సిటీని మెజర్ చేస్తే క్రూడ్ అంటున్నాము. అదే ఎకలాజికల్లో ఏంటి, ఒక పర్టికులర్ ఏరియాలో మన హ్యాబిటాట్ ప్లేస్లో పాపులేషన్ డెన్సిటీని మెజర్ చేస్తే దాన్ని ఎకలాజికల్ ఆర్ స్పెసిఫిక్ డెన్సిటీ అంటున్నాము. అండ్ డెన్సిటీ అనేది డెన్సిటీ ఈక్వల్ టు మనకి ఏమని ఇచ్చాడు ఫార్ములా, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ బై ఏరియా ఇంటూ యూనిట్ టైం. సో నెక్స్ట్ కమింగ్ టు నేటాలిటీ. నేటాలిటీ అంటే ఏమనుకున్నాము, బర్త్ రేట్. నేటాలిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎనీ పాపులేషన్ టు ఇంక్రీజ్ ఇన్ సైజ్ త్రూ బర్త్ రేట్. అంటే నేటాలిటీ వల్ల మనకి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది, త్రూ బర్త్ రేట్. అంటే నేటాలిటీ అంటే బర్త్ రేట్ అనుకున్నాం కదా, బర్త్స్ అనేవి కొత్తగా ఇండివిజువల్స్ పుడుతున్నాయి కాబట్టి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలాగ, ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్. ఎలా డెవలప్ అవుతాయి, న్యూ ఇండివిజువల్స్ అనేవి డెవలప్ అవ్వాలి. ఎలా డెవలప్ అవుతాయి, త్రూ బై వెజిటేటివ్ రీప్రొడక్షన్ ద్వారా కానీ, ఆర్ సెక్షువల్ బడ్డింగ్, బైనరీ ఫిజన్, ఆర్ స్పోర్ ఆర్ సీడ్ జర్మినేషన్, ఎగ్ లేయింగ్ అండ్ ద బర్త్ ఆఫ్ లైవ్ యంగ్ వన్స్. సో వీటన్నిటి ద్వారా ఇండివిజువల్స్ అనేవి బయట వస్తూ ఉంటాయి కాబట్టి దాని బర్త్ రేట్ అంటున్నాము. నేటాలిటీ వల్ల కూడా మనకి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ బర్త్ రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ బర్త్స్ పర్ యూనిట్ టైం బై యావరేజ్ పాపులేషన్. అండ్ ఆల్ ప్లాంట్ స్పీషీస్ ప్రొడ్యూస్ ఎ నెంబర్ ఆఫ్ సీడ్స్ ఆర్ సీడ్లింగ్స్. సో ప్రతి ప్లాంట్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, సీడ్లింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ప్రతి సీడ్లింగ్స్ సర్వైవ్ అవ్వవు. ఓన్లీ ఎ ఫ్యూ గ్రో ఇన్ టు అడల్ట్ ప్లాంట్స్. దోస్ ఆర్ ఆ టైప్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ని మనం ఏమంటామంటే ఎకలాజికల్ ఆర్ రియలైజ్డ్ నేటాలిటీ అంటాము. నెక్స్ట్ మోర్టాలిటీ అంటే నథింగ్ బట్ డెత్ రేట్. మనకి మోర్టాలిటీ మీన్స్ మోర్టాలిటీ అంటే ఏంటి, డెత్ రేట్ అంటే పాపులేషన్ అనేది తగ్గిపోతుంది మనకి. అది కూడా 2 టైప్స్ ఉంటుంది, ఎకలాజికల్ ఆర్ రియలైజ్డ్ మోర్టాలిటీ, మినిమమ్ ఆర్ స్పెసిఫిక్ మోర్టాలిటీ. ఫస్ట్ ఏంటి, ఇట్ రిఫర్స్ టు ద యాక్చువల్ లాస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ పాపులేషన్. మన పాపులేషన్లో యాక్చువల్ లాస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటే దాన్ని ఎకలాజికల్ ఆర్ రియలైజ్డ్ మోర్టాలిటీ అంటాము. సెకండ్ ఏంటంటే మినిమమ్ ఆర్ స్పెసిఫిక్ మోర్టాలిటీ. ఇట్ రిఫర్స్ టు ద లీస్ట్ లాస్ అండర్ ఐడియల్ కండిషన్స్. సో డెత్ రేట్ని ఎలా డిఫైన్ చేస్తాము, నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ యూనిట్ టైం బై యావరేజ్ పాపులేషన్. సో మనకి ఇక్కడ ఏంటి, వెన్ ద రేట్ ఆఫ్ నేటాలిటీ బికమ్స్ ఈక్వల్ టు మోర్టాలిటీ ద పాపులేషన్ సైజ్ రిమైన్స్. నేటాలిటీ అంటే డెత్ రేట్, మోర్టాలిటీ అంటే బర్త్ రేట్. నేటాలిటీ అంటే బర్త్ రేట్, మోర్టాలిటీ అంటే డెత్ రేట్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే రేషియో అనేది ఈ రెండింటికి ఈక్వల్గా ఉంటే, ఇప్పుడు అంటే బర్త్స్ ఎన్ని జరిగినాయో ఒక 10 జరిగినాయి అనుకోండి, డెత్స్ కూడా అన్నీ జరిగినాయి అనుకోండి, సో పాపులేషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. మోర్టాలిటీ రేటు నేటాలిటీ రేట్ అనేది ఈక్వల్గా ఉంటే పాపులేషన్ అనేది సేమ్గా ఉంటుంది, పెరగడం, ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం లాంటిది ఉండదు. బర్త్ డెత్ రేషియో ఏంటి, ఈక్వల్ టు బర్త్స్ బై డెత్స్ ఇంటూ 100. దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైటల్ ఇండెక్స్. నెక్స్ట్ వన్, సర్వైవర్షిప్ కర్వ్స్. ద టోటల్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇండివిజువల్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ పీరియడ్స్. ఇప్పుడు మనం ఉన్నాము, లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్క స్పీషీస్కి ఒక్కొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. అలాగే టోటల్ లైఫ్ స్పాన్ మొత్తం ఫ్రమ్ ఓల్డ్ ఏజ్ నుంచి, న్యూ బార్న్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఒక లైఫ్ స్పాన్ అంటూ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. దాన్ని ఏం చేశారంటే ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ పీరియడ్స్. ఏంటి ఆ పీరియడ్స్, జువనైల్ పీరియడ్ ఆర్ ప్రీ రిప్రొడక్టివ్ ఫేజ్ అంటాము. నెక్స్ట్ వన్ రీప్రొడక్టివ్ ఆర్ అడల్ట్ ఫేజ్. నెక్స్ట్ వన్ పోస్ట్ రిప్రొడక్టివ్ ఆర్ ఓల్డ్ ఏజ్. అంటే జువనైల్ పీరియడ్ అంటే చిన్నప్పుడు, రీప్రొడక్షన్ ముందు చిన్నప్పుడు, తర్వాత రీప్రొడక్టివ్ ఆర్ అడల్ట్ ఫేజ్ ఎంగేజ్, తర్వాత పోస్ట్ రిప్రొడక్టివ్ ఆర్ ఓల్డ్ ఏజ్లో. సో ఇది మళ్ళీ మన లైఫ్ స్పాన్ని 3 పీరియడ్స్ కింద 3 ఫేజెస్ కింద డివైడ్ చేశారు. మోర్టాలిటీ రేట్ అనేది ఈ 3 ఫేజెస్లో స్పీషీస్ నుంచి స్పీషీస్కి వేరీ అవుతుంది. అంటే ఒక స్పీషీస్లో ఒకలా ఉంటే ఇంకొక స్పీషీస్లో ఇంకొకలాగా ఉంటుంది. If the number of surviving individuals at the different periods of total lifespan is plotted against the curve is obtained. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు గ్రాఫ్ మీద x యాక్సిస్ మీద ఏమో
టైం తీసుకొని వై యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ సర్వైవింగ్ ఇండివిజువల్స్ వేసి దాన్ని మనము గ్రాఫ్ చేస్తే ఒక కర్వ్ లాగా వస్తుంది. ఆ కర్వ్ని మనం ఏమంటామంటే సర్వైవర్షిప్ కర్వ్ అంటాము. అండ్ ది పర్సంటేజ్ ఆఫ్ సర్వైవల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ సర్వైవర్స్ బై నెంబర్ ఆఫ్ ఒరిజినల్ పాపులేషన్ ఇంటూ 100. సో మీకు ఇక్కడ చూడండి కర్వ్ ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఇది తీసుకుని వై యాక్సిస్ కర్వ్ గీస్తే మనకి ఇలా వచ్చింది. సో కాన్వెక్స్ కర్వ్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 3 టైప్స్ వచ్చినాయి మనకి. ఇదేమో కాన్వెక్స్ కర్వ్, ఇదేమో కాన్కేవ్ కర్వ్ అండ్ ఇది మోడరేట్ కర్వ్. సో 3 టైప్స్ ఉన్నాయన్నమాట మనకి. సో అలాగే ఫస్ట్ వన్ ఏంటంటే హైలీ కాన్వెక్స్ కర్వ్. మోర్టాలిటీ రేట్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్లో ఎక్కువగా ఉంటుంది. మోర్టాలిటీ రేట్ అనేది హైగా ఉంటుంది అట్ పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్లో. ఇది టైప్ 1. నెక్స్ట్ టైప్ 2 ఏంటి? ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్మూత్ కర్వ్. ఇక్కడ ఏంటి అంటే మోర్టాలిటీ రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్. సో మనకి ఇది మెయిన్గా ఎక్కడ చూస్తామంటే మోస్ట్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్ అండ్ ప్లాంట్స్లో మనము ఈ టైప్ ఆఫ్ కర్వ్స్ అనేది చూస్తాము. నెక్స్ట్ వన్ ఏంటిదంటే టైప్ 3. ఇట్ ఈస్ హైలీ కాన్కేవ్ కర్వ్. ఇందులో మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ ఎర్లీ ఇన్ లైఫ్. సో స్టార్టింగ్లో ఉంటుంది. అంటే ది కర్వ్ ఈజ్ అబ్టైన్ ఫర్ మౌంటైన్ షీప్స్ ఆర్ ఫర్ హ్యూమన్స్ ఇన్ ఎ కంట్రీ ఇన్ విచ్ స్టార్వేషన్ అండ్ డిసీజ్ ఆర్ ప్రెవలెంట్. అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ కొన్ని కంట్రీస్ ఉంటాయి ఏంటి ఇన్ విచ్ స్టార్వేషన్ అండ్ డిసీజెస్ ఆర్ ప్రెవలెంట్. అంటే ఏంటి మనకి తినటానికి ఏమీ దొరకక కొంతమంది ఆకలితో చనిపోయే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మోర్టాలిటీ రేట్ అనేది హైగా ఉంటుంది ఈ టైప్ 3 కర్వ్లో. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఏజ్ డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ అన్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పాపులేషన్. ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ నేటాలిటీ అండ్ మోర్టాలిటీ. అండ్ మనం ఇది కనుక ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం 3 మేజర్ గ్రూప్స్ కింద డివైడ్ అయినాయి అని చెప్పుకున్నాం కదా మన లైఫ్ స్పాన్ని. ఏంటి అవి? ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్, రీప్రొడక్టివ్ అండ్ పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్. వీటిని మనం ఇంకొక నేమ్స్లో ఏమని పిలవచ్చు? యంగ్, మెచ్యూర్ అండ్ ఓల్డ్ ఏజ్ అని కూడా పిలవచ్చు. అండ్ ద రిలేటివ్ ప్రపోర్షన్ ఆఫ్ దీస్ ఏజ్ గ్రూప్స్ ఇన్ ప్రపోర్షన్ టు ద లైఫ్ స్పాన్ వేరీస్ గ్రేట్లీ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. మనం ఇందాక చదువుకున్నాము ఒక్కొక్క స్పీషస్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ లైఫ్ స్పాన్లో మోర్టాలిటీ రేట్ అనేది స్పీషస్ని బట్టి ఒక్కొక్క స్పీషస్కి డిఫర్ అవుతూ ఉంటుంది స్పీషస్ని బట్టి. మెనీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ వెరీ లాంగ్ ప్రీ రిప్రొడక్టివ్ పీరియడ్. చాలా ప్లాంట్స్లో యానిమల్స్లోని ప్రీ రిప్రొడక్టివ్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ దీస్ 3 ఏజ్ గ్రూప్స్ అండ్ మనం ఎలా చెప్పచ్చు? గ్రోయింగ్ ఫేజ్ ఒకటి, మెచ్యూర్ ఫేజ్ ఆర్ స్టేబుల్ ఫేజ్ అండ్ డిమినిషింగ్ ఫేజ్ అని చెప్పచ్చు. ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ పాపులేషన్ కంటైన్స్. మనకి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయితే ఆ పాపులేషన్లో యంగ్ ఇండివిజువల్స్ ఎక్కువగా కనిపిస్తారు. అండ్ స్టేబుల్ పాపులేషన్లో ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండివిజువల్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ డిక్లైనింగ్ పాపులేషన్. దీంట్లో మనం ఏం చూస్తామంటే ఎక్కువగా ఓల్డ్ ఇండివిజువల్స్ని చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏజ్ పిరమిడ్స్. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ ఏజ్ పిరమిడ్. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్, ఇప్పుడు ఒక పాపులేషన్ తీసుకున్నట్టయితే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటే ఇన్ ఎనీ ఆర్గానిజం ఏదైనా దాంట్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటే దాన్ని ఏజ్ పిరమిడ్ అంటాము. ద నెంబర్ ఆఫ్ ప్రీ రిప్రొడక్టివ్ ఇండివిజువల్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఎట్ ద బేస్. అంటే ఇప్పుడు మనకి ఏజ్ పిరమిడ్స్ పిరమిడ్ అంటే ఏంటి? ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. అంటే మనకి కింద బేస్లో ఏముంటుంది? ప్రీ రిప్రొడక్టివ్ ఇండివిజువల్స్ ఉంటారు, ఫాలోడ్ బై రిప్రొడక్టివ్, దానిపైన రిప్రొడక్టివ్ ఉంటుంది అండ్ పోస్ట్ రిప్రొడక్టివ్. సో ట్రయాంగులర్ షేప్లో ఫస్ట్ ప్రీ రిప్రొడక్టివ్ బేస్లో, తర్వాత రీప్రొడక్టివ్, తర్వాత పోస్ట్ రిప్రొడక్టివ్ ఇండివిజువల్స్ ఉంటారు. సో మనకి ఏజ్ పిరమిడ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 టైప్స్ అంటే ఫస్ట్ వన్ ట్రయాంగులర్ పిరమిడ్ విత్ బ్రాడ్ బేస్. ట్రయాంగిల్లో ఏంటి? కింద బేస్ అనేది బ్రాడ్గా ఉంటుంది. అలాంటి దాంట్లో ఏమవుతుంది? ఇట్ ఇండికేట్స్ హై పర్సెంట్ ఆఫ్ యంగ్ ఇండివిజువల్స్. ఎందుకంటే కింద ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రాడ్గా వాటిల్లో యంగ్ ఇండివిజువల్స్ అనేది ఎక్కువగా ఉంటారు. అలాగే సెకండ్ ఏంటి? బెల్ షేప్డ్ పాలిగాన్. ఇట్ ఇండికేట్స్ మోడరేట్ ప్రపోర్షన్ ఆఫ్ యంగ్ అండ్ ఓల్డ్. మనకి ఈ ప్రీ రిప్రొడక్టివ్ అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్స్లో మోర్ ఆర్ లెస్ ఈక్వల్ ఇన్ సైజ్, కొంచెం అటు ఇటుగా ఈక్వల్గా ఉంటుంది సైజ్. అండ్ కమింగ్ టు పోస్ట్ రిప్రొడక్టివ్ గ్రూప్ రిమైన్స్ స్మాలెస్ట్. అది పోస్ట్ రిప్రొడక్టివ్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. సో ద పిరమిడ్ బికమ్ బెల్ షేప్డ్. సో మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టయితే
ఇది ట్రయాంగులర్ పిరమిడ్. సో మనం ఏమని చదువుకున్నాం, కింద బేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యంగ్ ఇండివిజువల్స్ ఉంటారు, పైన రీప్రొడక్టివ్ అండ్ పైన పోస్ట్ రీప్రొడక్టివ్ ఉంటుంది. సో సెకండ్ది ఏంటిది అంటే బెల్ షేప్డ్ గ్లైకాన్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటి, ప్రీ రిప్రొడక్టివ్ అండ్ పోస్ట్ రిప్రొడక్టివ్ మనకి మోర్ ఆర్ లెస్ అన్ఈక్వల్గా ఉంటుంది అని చదువుకున్నాము. కమింగ్ టు పోస్ట్ రిప్రొడక్టివ్ మనకి పైన చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ఇట్ లుక్ లైక్ బెల్ షేప్ లాగా ఉంటుంది అని చదువుకున్నాం. అండ్ కమింగ్ టు అర్న్ షేప్డ్ పిరమిడ్, ఇది థర్డ్ షేప్ ఆఫ్ పిరమిడ్. ఇందులో ఏంటంటే ఇట్ ఇండికేట్స్ లో పర్సెంట్ ఆఫ్ యంగ్ ఇండివిజువల్స్. సో మనకి కింద ఈ టైప్ ఆఫ్ పిరమిడ్లో మనకి యంగ్ ఇండివిజువల్స్ అనేది చాలా లోగా ఉంటుంది పర్సెంట్ వెన్ కంపేర్డ్ విత్ మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్. వీటితో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మోర్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ నేటాలిటీ. నేటాలిటీతో కంపేర్ చేస్తే మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే పాపులేషన్ గ్రోత్ అండ్ గ్రోత్ కర్వ్స్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద నేటాలిటీ అండ్ మోర్టాలిటీ determines the rate of increase in population. గ్రోత్ రేట్ని మనం ఎలా చెప్తాము, ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్త్స్ బై నెంబర్ ఆఫ్ డెత్స్ బై యావరేజ్ పాపులేషన్. The size of population increase is determined by the reproductive potential of the organism concerned by environmental resistance. The size of population అంటే పాపులేషన్ సైజ్ ఇంక్రీజ్ అవడానికి దేనివల్ల ఇంక్రీజ్ అవడానికి ఏంటి అంటే బై ద రీప్రొడక్టివ్ పొటెన్షియల్ ఆఫ్ ద ఆర్గానిజం. సో దాన్ని మనం ఏమంటామంటే బయోటిక్ పొటెన్షియల్ అంటాము. అంటే బయోటిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు బర్త్ రేట్ మైనస్ డెత్ రేట్. So the balance between the biotic potential and environmental resistance define carrying capacity. So carrying capacity వచ్చేసి ఏమవుతుంది, బయోటిక్ పొటెన్షియల్ మైనస్ ఎన్విరాన్మెంటల్ రెసిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, గ్రోత్ కర్వ్స్. ద సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ పాపులేషన్. ఇక్కడ మనము గ్రాఫ్ మీద తీసుకున్నట్టయితే వై యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ని ప్లాట్ చేసుకుని వై యాక్సిస్ మీద అండ్ ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకున్నట్టయితే మనకి ఇండివిజువల్స్ అనేది పాపులేషన్ ప్లాట్ చేసుకుంటే మనకి ఒక కర్వ్ లాగా వస్తుంది. దాన్ని ఏమంటామంటే గ్రోత్ కర్వ్ అంటాము. సో మనకి గ్రోత్ కర్వ్లో ఇక్కడ మనకి ఏంటంటే ల్యాగ్ ఫేజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఇండివిజువల్ ఒక కొత్త ప్లేస్లోకి పెట్టినప్పుడు ఆ ఇండివిజువల్ దానికి అడ్జస్ట్ అవ్వడానికి, ఆ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకునే దాన్ని మనము ల్యాగ్ ఫేజ్ అంటాము. టైం తీసుకున్న తర్వాత గ్రోత్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడం, ర్యాపిడ్గా గ్రోత్ ఇంక్రీజ్ అయ్యేదాన్ని లాగ్ ఫేజ్ అంటాము. స్టేషనరీ ఫేజ్ అంటే స్టేబుల్గా ఉంటుంది. తర్వాత డెత్ ఫేజ్. సో మనకి గ్రోత్ కర్వ్స్లో చెప్పుకున్నాం కదా, ఈ 2 టైప్స్ ఆఫ్ గ్రోత్ కర్వ్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 టైప్స్ అంటే సెగ్మాయిడల్ గ్రోత్ కర్వ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, ఏదైనా ఒక పాపులేషన్ ఎవరినన్నా ఒకళ్ళని వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా న్యూ ఎన్విరాన్మెంట్లో వదిలేస్తే పెడితే వాళ్ళని దానికి అడాప్ట్ చేసుకోవటానికి, ఆ ఎన్వైర్న్మెంట్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దాన్ని ల్యాగ్ ఫేజ్ అంటాము. అడాప్ట్ చేసుకున్న తర్వాత గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని లాగ్ ఫేజ్ అంటాము. తర్వాత ఇట్ రీచెస్ టు స్టేషనరీ ఫేజ్ అంటే కాన్స్టెంట్గా ఉండడం ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అంటాము. దెన్ ఇట్ షోస్ అ డిక్లైనింగ్ రేట్. సో ఇది సిగ్మాయిడల్ గ్రోత్ కర్వ్. అదే సెకండ్ది ఏంటి, జే షేప్డ్ గ్రోత్ కర్వ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇందులో గ్రాఫ్ ఎలా తీసుకున్నట్టయితే మనకి ఇందులో సిగ్మాయిడల్ గ్రోత్ కర్వ్లో తీసుకుంటే ల్యాగ్ ఫేజ్ కనిపిస్తుంది. ల్యాగ్ ఫేజ్లో ఏంటి, కొంచెం ఒక లైన్ లాగా కనిపిస్తుంది అంటే అడాప్ట్ అవ్వటానికి. బట్ ఇందులో అలా కాదు, మనకి ల్యాగ్ ఫేజ్లోనే మనకి గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ గ్రోత్లో ల్యాగ్ ఫేజ్లోనే మనకి గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. ఎలా ఉంటుంది చూడటానికి, జే షేప్ లాగా ఉంటుంది కాబట్టి జే షేప్ గ్రోత్ కర్వ్ అంటాము. సో మెయిన్గా ఇది ఎక్కడ చూస్తామంటే ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ జే షేప్ గ్రోత్ కర్వ్ ఈస్ ఆల్గల్ బ్లూమ్స్, ఇన్సెక్ట్స్ అండ్ ప్లాంట్స్. నెక్స్ట్ వన్ పాపులేషన్ ఫ్లక్చుయేషన్స్. ఇదేంటి, ఫ్లక్చుయేషన్ అంటే ఏంటి, ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ అయ్యేదాన్ని ఫ్లక్చుయేషన్స్ అంటాము. దీస్ చేంజెస్ ఆర్ డ్యూ టు చేంజెస్ ఇన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఇంటరాక్షన్ విత్ ఇన్ ద పాపులేషన్ ఆర్ బోత్. సో ఇది కూడా మనకి పాపులేషన్ ఫ్లక్చుయేషన్ 3 టైప్స్లో ఉంటుంది. ఏంటిది ఆ 3 టైప్స్ అంటే సీజనల్ ఫ్లక్చుయేషన్ ఒకటి, యాన్యువల్ ఫ్లక్చుయేషన్ అండ్ ఇర్రెప్టివ్ ఫ్లక్చుయేషన్. సో సీజనల్ ఫ్లక్చుయేషన్ అంటే దీస్ ఆర్ కాజ్డ్ బై సీజనల్ చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు మనకి
సీజన్స్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మస్కిటోస్ ఉన్నాయి. మస్కిటోస్ ఏంటి త్రూ అవుట్ ద ఇయర్ మనకి ఉండవు కదా, ఎప్పుడన్నా పర్టికులర్ ఒక సీజన్లోనే వస్తాయి మనకి మస్కిటోస్. సో ఈ టైంలో బాగా వర్షాలు ఉన్నాయి, రెయిన్స్ బాగా పడుతున్నాయి, ఈ టైం మస్కిటోస్ వస్తాయి. అలాగా మస్కిటోస్ అని ఆర్ వీడ్స్ అకరింగ్ ఇన్ ఫీల్డ్స్ ఏమైనా చిన్న చిన్నగా అలాంటి వాటిని ఏంటి అంటే సీజనల్గా వచ్చేవి అనమాట. అలాంటి సీజనల్గా వస్తే దాన్ని సీజనల్ ఫ్లక్చువేషన్స్ అంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి యాన్యువల్ ఫ్లక్చుయేషన్స్. యాన్యువల్ ఫ్లక్చుయేషన్స్ మనం ఎప్పుడు ఎక్కడ మెయిన్గా చూస్తామంటే కామన్గా మ్యామల్స్లో కానీ బర్డ్స్లో కానీ ఫిషెస్ అండ్ ఆల్సో సమ్ ఇన్సెక్ట్స్. అంటే ఏంటి ఇప్పుడు ఫర్ బర్డ్సే తీసుకోండి. బర్డ్స్లో మనకి కొన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్, సైబీరియన్ బర్డ్స్, ఇంకా మనకి ఫారిన్ కంట్రీస్ సైబీరియా నుంచి కొన్ని బర్డ్స్ వస్తాయి, ఇంకా వేరే కంట్రీస్ నుంచి కొన్ని బర్డ్స్ వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడన్నా ఇయర్లీ ఒకసారి వస్తూ ఉంటాయి అనుకుంటూ ఉంటాం కదా. సో అలా అనమాట, ఎప్పుడన్నా ఒకసారి ఇయర్లీ ఒకసారి వచ్చేదాన్ని యాన్యువల్ ఫ్లక్చుయేషన్స్ అంటాము. అలాంటి వాటిలో ఎక్కువ మ్యామల్స్ ఒకటి, బర్డ్స్ ఒకటి, ఫిషెస్ కూడా మనం చూడు, మనం ఏదైనా ఫిష్ చూసుకోవాలంటే ఇవి పలానా ఇయర్లో ఒక్కసారి ఒక్క టైమే దొరుకుతాయి అనుకుంటాం కదా. సో అలాంటి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే దాన్ని ఇయర్లీ ఒకసారి అవుతూ ఉంటే దాన్ని యాన్యువల్ ఫ్లక్చుయేషన్స్ అంటాము. నెక్స్ట్ ఇర్రెప్టివ్ ఫ్లక్చుయేషన్స్. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి సీజనల్ ఫ్లక్చుయేషన్ కానీ యాన్యువల్ ఫ్లక్చుయేషన్స్ కానీ పర్టికులర్ టైం పీరియడ్లోనే జరుగుతుంది. సీజనల్ అంటే సీజనల్గా జరుగుతుంది, యాన్యువల్ అంటే ఇయర్లీ ఏ టైంలో ఒకసారి జరుగుతుంది. అలాగే ఇర్రెప్టివ్కి రెగ్యులర్గా ఈ టైంలో జరుగుతుంది, ఇప్పుడే జరగాలి అని ఏమి ఉండదు, రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేది ఉండదు, ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ఇర్రెప్టివ్ ఫ్లక్చుయేషన్స్ అంటాము. నెక్స్ట్ వన్ పాపులేషన్ డిస్పర్సల్. ఈ పాపులేషన్ డిస్పర్సల్ ఇట్ అకర్స్ ఇన్ 3 ways. ఏంటి ఆ 3 ways? ఎమిగ్రేషన్, ఇమిగ్రేషన్ అండ్ మైగ్రేషన్. మనం ఫస్ట్లో చదువుకున్నాం. ఎమిగ్రేషన్ అంటే అవుట్వర్డ్ మూమెంట్, అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం, ఆర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళిపోవడం. ఫర్ పర్మనెంట్ రెసిడెన్స్ అంటే పర్మనెంట్గా వెళ్ళిపోయే దాన్ని ఎమిగ్రేషన్ అంటారు. అదే ఇమిగ్రేషన్ అంటే ఏంటి? ఇన్వర్డ్ మూమెంట్, అంటే వేరే దగ్గర నుంచి మన పాపులేషన్లోకి వస్తే దాన్ని ఇమిగ్రేషన్ అంటాం. అప్పుడు ఏమవుతుంది, మన పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, దెన్ పాపులేషన్ డెన్సిటీ కూడా మనకి పెరిగిపోతుంది. నెక్స్ట్ వన్ మైగ్రేషన్. మైగ్రేషన్ అంటే ఇప్పుడు ఎమిగ్రేషన్ అంటే బయటికి, ఇమిగ్రేషన్ అంటే లోపలికి, బట్ మైగ్రేషన్ అంటే 2-way మూమెంట్, ఐదర్ బయటకన్నా వెళ్ళొచ్చు ఆర్ లోపలికన్నా రావచ్చు. సో దీస్ ఆర్ కామన్ అమాంగ్, ఎక్కడ చూస్తాం, కామన్గా యానిమల్స్లోని, బర్డ్స్లోని, రెప్టైల్స్, ఫిషెస్ అండ్ సమ్ ఇన్సెక్ట్స్. ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపుల్గా బర్డ్స్, ఇప్పుడు కొన్ని బర్డ్స్ వస్తాయి మన కంట్రీకి, వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి మళ్ళీ వెళ్ళిపోతాయి కదా బయటికి. అలాగా మైగ్రేషన్ అంటే బయటికి వెళ్ళిపోవచ్చు ఆర్ లోపలికి రావచ్చు. అలా ఫిషెస్లో చూస్తాము, సమ్ యానిమల్స్లో చూస్తాము, ఇన్సెక్ట్స్లో కూడా చూస్తాము. ఇది పాపులేషన్ డిస్పర్సల్. నెక్స్ట్ వన్ పాపులేషన్ స్ట్రక్చర్. పాపులేషన్ డిస్పర్షన్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్. ఇది కూడా మనకి 3 types ఉంటుంది. ఏంటి ఆ 3 types అంటే డిస్పర్షన్, అగ్రిగేషన్ అండ్ ఐసోలేషన్. డిస్పర్షన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ ద పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ డిస్పర్షన్. ఇందాక మనం చదువుకున్నాము ఎమిగ్రేషన్, ఇమిగ్రేషన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళిపోవడం, ఇన్వర్డ్ మూమెంట్. బట్ ఈ డిస్పర్షన్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ ద పాపులేషన్, మన పాపులేషన్లోనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటే దాన్ని డిస్పర్షన్ అంటాము. ఈ డిస్పర్షన్ అనేది 3 types ఉంటుంది, ర్యాండమ్, యూనిఫామ్ అండ్ రెగ్యులర్. ర్యాండమ్లో ఏంటి, ఇన్ ప్లాంట్స్. ఇప్పుడు ప్లాంట్సే తీసుకున్నాము, ప్లాంట్స్లో మనకి సీడ్స్ ఉంటాయి. సీడ్స్ ఏంటి, దీ సీడ్స్ ఆర్ డిస్పర్స్డ్ బై ఎయిర్ ద్వారా డిస్పర్స్ అవుతాయి. బట్ ఏంటి అప్పుడొకటి అలా ర్యాండమ్గా డిస్పర్స్ అవుతూ ఉంటాయి, అది ర్యాండమ్ డిస్పర్షన్. యూనిఫామ్ ఆర్ రెగ్యులర్ అంటే ఏంటి, రెగ్యులర్గా టైం ఇంటర్వెల్స్ తీసుకొని రెగ్యులర్గా ఇప్పుడు జరుగుతూ ఉంటే దాన్ని యూనిఫామ్ ఆర్ రెగ్యులర్ డిస్పర్షన్ అంటాం. ఇది ఎక్కువగా మనం ఎక్కడ చూస్తామంటే కామన్ ఇన్ క్రాప్ ఫీల్డ్స్. అండ్ నెక్స్ట్ వన్ క్లంప్డ్. ఇన్ ప్లాంట్ షోయింగ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్. క్లంప్డ్ అంటే ఏంటి, ఒక 4-5 కలిపితే క్లంప్స్ అంటాం కదా. అది ఎక్కడ చూస్తామంటే ఎక్కువగా ప్లాంట్స్లో వెజిటేటివ్ రిప్రొడక్షన్ చూపించే ప్లాంట్స్లో మనము ఈ టైప్ ఆఫ్ డిస్పర్షన్ అనేది ఎక్కువగా చూస్తాము. అలాగే సెకండ్ వన్ అగ్రిగేషన్. అగ్రిగేషన్ అంటే నథింగ్ బట్ క్లంపింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అగ్రిగేషన్. ఇప్పుడు క్లంప్స్ అంటే 4-5 కలిపితే మనం క్లంప్స్ అంటాం. అలాగే అగ్రిగేషన్ అంటే ఏంటి, 4-5 క్లంప్స్ కలిస్తే దాన్ని అగ్రిగేషన్ అంటాం. ఎగ్జాంపుల్గా గ్రాస్. ఇప్పుడు గ్రాస్ తీసుకోండి, ఒక 4-5 గ్రాస్ కలిపి ఒకటిలాగా ఉంటుంది కదా, అది అగ్రిగేషన్ అంటే. అలాగే మెనీ హెర్బ్స్ అండ్ ఫ్యూ ట్రీస్ ఉంటాయి. ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ కెన్ విత్ స్టాండ్ ఏ స్టార్మ్ బెటర్ దాన్ ది ఐసోలేటెడ్ వన్. ఇప్పుడు మనకి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఒక చోట ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఒక 10-15 ప్లాంట్స్ ఉంటాయి. ఇంకొక ప్లేస్ ఏంటంటే ఐసోలేట్, అంటే ప్లాంట్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఏదైనా స్ట్రామ్ కానీ, ఏదైనా రెయిన్ కానీ, విండ్ కానీ, అలాంటివి ఏమైనా వరదలు కానీ అలాంటివి వచ్చినాయి అనుకోండి,
ప్లాంట్స్ ఎక్కువగా ఉన్న చోట కొంచెం అలాంటి కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వెనక్కి వెళ్ళటానికి కొంచెం ప్లాంట్స్ అనేవి ఆపుతాయి. వాటర్‌ని ఫ్లో గానీ, దాని యొక్క స్పీడ్‌ని గానీ ఆపుతది. వెన్ కంపేర్డ్ విత్ ఐసోలేటెడ్ ఏమీ లేని చోట్ల అనుకో స్పీడ్‌గా అలాగే వెళ్ళిపోతూనే ఉంటుంది కదా! సో, అదే ఇక్కడ ఇచ్చారు. ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ కెన్ విత్‌స్టాండ్ ఎ స్టార్మ్ బెటర్ దాన్ ది ఐసోలేటెడ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ఐసోలేషన్. ఇన్ మెనీ యానిమల్స్ ఇండివిజువల్స్ దే కన్ఫైన్ దేర్ యాక్టివిటీస్ టు సమ్ డెఫినెట్ ఏరియా. ఐసోలేషన్ అంటే ఇప్పుడు మనకి అంటే సపరేట్‌గా ఉండడం. సపరేట్‌గా ఏదన్నా ఒక ప్లాంట్ గ్రో అవుతుంది. సపరేట్‌గా ఇంకేదన్నా గ్రో ఉంటుంది అంటే ఐసోలేట్ అంటే వేరే ఒక ఉన్న దాంట్లో నుంచి బయట ఉంటే వేరే సపరేట్‌గా ఉంటే దాన్ని ఐసోలేషన్ అంటాము. అలాగే నెక్స్ట్ వన్ ఎకోటైప్స్. ఎకోటైప్స్ ఆర్ ద ఎకలాజికల్ రేసెస్ ఇన్ విచ్ వేరియేషన్ అసోసియేటెడ్ విత్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ జెనెటికల్లీ ఫిక్స్డ్. అంటే మనకి ఈ టైప్స్ ఇదేంటంటే ఈ టైప్ ఎకోటైప్స్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అండ్ ఒక ప్లాంట్ ఎక్కడన్నా గ్రో అవ్వచ్చు. అంటే అక్కడ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మన ఏరియాలో ఒకలాగా ఉండొచ్చు. అదే ఒక ప్లాంట్ గ్రో అవుతుంది. ఒక రకంగా గ్రో అవుతుంది. ఇప్పుడు అదే ప్లాంట్ తీసుకెళ్ళి వేరే నార్త్ సైడ్ ఏరియాస్‌లో గనుక వేస్తే అక్కడ టెంపరేచర్ ఇంకోలాగా ఉంటుంది. సో, ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాంట్ అనేది దాని చుట్టూ ఉన్న టెంపరేచర్‌ని బట్టి అది జెనెటికల్‌గా ఫిక్స్ చేసుకుంటుంది. దాన్ని ఎకోటైప్స్ అంటాము. ఆ ఎకోటైప్స్ మనకి 5 టైప్స్ ఉంటాయి. ఏంటిది అంటే క్లైమాటిక్ ఎకోటైప్స్. ఇందులో ఏంటి దిస్ టైప్ ఆఫ్ ఎకోటైప్స్ ఇట్ డెవలప్స్ ఇన్ రెస్పాన్స్ టు క్లైమాటిక్ కండిషన్స్. సో, ఈ టైప్‌లో ఏమవుతుందంటే క్లైమాటిక్ కండిషన్స్ బట్టి డెవలప్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే లైట్ అండ్ టెంపరేచర్. అది నెక్స్ట్ వన్ ఏంటిది ఎడిఫిక్ ఎకోటైప్స్. ఈ టైప్ ఆఫ్ ఎకోటైప్స్‌లో దీస్ డెవలప్ డ్యూ టు డిఫరెన్సెస్ ఇన్ సాయిల్. ఇప్పుడు సాయిల్‌లో మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయని చదువుకున్నాం. ఏంటిది లైక్ మాయిశ్చర్ గానీ ఆర్ న్యూట్రియంట్స్. కొన్ని సాయిల్స్ అన్నీ ఒకేలా ఉండవు కదా! సాయిల్ మాయిశ్చర్ ఒక చోట సాయిల్ మాయిశ్చర్ ఉంటే ఒక చోట సాయిల్ ఏమీ ఉండదు. ఒక చోట న్యూట్రియంట్స్ ఎక్సెస్ ఉండొచ్చు. ఒక చోట తక్కువ ఉండొచ్చు. అలాగా సాయిల్‌ని బట్టి ఈ టైప్స్ ఆఫ్ ఎకోటైప్స్ అనేవి డెవలప్ అవుతాయి. లైక్ మాయిశ్చర్, సాయిల్ మాయిశ్చర్ ఒకటి అండ్ ఎక్సెస్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్స్. నెక్స్ట్ ఆల్టిట్యూడ్నల్ అండ్ లాటిట్యూడ్నల్ ఎకోటైప్స్. ఈ టైప్ ఆఫ్ ఎకోటైప్స్ ఏమవుతాయి ఎలా డెవలప్ అవుతాయంటే ఇన్ రెస్పాన్స్ టు ఆల్టిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మౌంటైన్ తీసుకున్నాము. మౌంటైన్లో ఒక ప్లాంట్ ఏంటి కింద బేస్లో ఒక ప్లాంట్ వేసాము. అదే ప్లాంట్ని మనము మౌంటైన్ పైన వేసాము. టిప్ మీద టిప్ లాంటిది ఉంటుంది కదా మౌంటైన్ అలాంటి దాని మీద వేసాం. అంటే కింద ఒకలాగా ఉంటుంది పైన ఒకలాగా ఉంటుంది. అంటే ఆ పైన ఎలా ఉంటుంది ఆల్టిట్యూడ్ అనేది హైగా ఉంటుంది. కింద ఏంటి ఆల్టిట్యూడ్స్ అనేవి మనకి లోగా ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా ప్లాంట్స్ అనేది జెనెటికల్గా ఫిక్స్ చేసుకుంటుంది. అలాగే లాటిట్యూడ్స్ ఇప్పుడు ఈక్వేటర్ ఉంది. ఈక్వేటర్ పైన ఒకలాగా ఉంటుంది కింద ఒకలా అలాగా ప్లాంట్స్ అనేవి జెనెటికల్గా ఫిక్స్ చేసుకుంటాయి దాన్ని. ఎగ్జాంపుల్గా పైనస్ ఇందులో. నెక్స్ట్ వన్ ఏంటి ఫిజియోలాజికల్ ఎకోటైప్స్. దీస్ ఎకోటైప్స్ డెవలప్ ఇన్ రెస్పాన్స్ టు ఫిజియోలాజికల్ చేంజెస్ లైక్ ఏంటిది న్యూట్రియంట్ అప్టేక్ కానీ అండ్ ఆల్సో వాటర్ అబ్జార్ప్షన్ కానీ ఇవన్నీ ప్లాంట్స్ తీసుకుంటాయి కదా. దాన్ని బట్టి ఆ ఫిజియోలాజికల్ చేంజెస్ని బట్టి ఎకోటైప్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి మనకి. నెక్స్ట్ క్లైమేటో ఎడిఫిక్ ఎకోటైప్స్. దీస్ ఎకోటైప్స్ డెవలప్ డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బోత్ క్లైమేటిక్ అండ్ ఎడిఫిక్ ఫ్యాక్టర్స్. ఇవి కూడా డెవలప్ అవుతాయి ఎలాగా డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బోత్ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్కి అండ్ ఆల్సో ఎడిఫిక్ ఫ్యాక్టర్స్. అంటే ఎడిఫిక్ అంటే ఏంటి నథింగ్ బట్ సాయిల్ ఆర్ ఎర్త్. అంటే సాయిల్లో వచ్చే చేంజెస్ని కానీ అలాంటివి ఎడిఫిక్ ఫ్యాక్టర్స్. సో క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ని కానీ ఎడిఫిక్ ఫ్యాక్టర్స్తో కానీ ఇవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ఈ టైప్ ఆఫ్ ఎకోటైప్స్ అనేవి. ఇవి 5 టైప్స్ ఆఫ్ ఎకోటైప్స్. నెక్స్ట్ కమింగ్ టు సమ్మరీ. సో ఈ సెషన్లో మనం ఏం చదువుకున్నాము ఇంట్రొడక్షన్ టు పాపులేషన్ ఎకాలజీ. పాపులేషన్ ఎకాలజీ అంటే ఏంటి అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాపులేషన్స్. మనకి ఈ పాపులేషన్ ఎన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తుంది దాంట్లో టైప్స్ ఏంటి అని చదువుకున్నాం. అండ్ నెక్స్ట్ పాపులేషన్ స్ట్రక్చర్ అండ్ ఎకోటైప్స్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎకోటైప్స్. సో ఇవన్నీ చదువుకున్నాం మనం ఇందులో. థ్యాంక్ యూ.